మనం నిజానికి వద్దాం, వాస్తవానికి వస్తే యువజన కాంగ్రెస్ నాయకులు ఒక 10 మందిని యూత్ని వేసుకొని ఎక్కడ తిరిగినా కూడా అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకునికి భయం అవుతుంది. మీరు గట్టిగా తిరుగుతారు నియోజకవర్గంలో 10 మందిని వేసుకొని. ప్రస్తుతం ఇప్పటివరకు మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులతోటి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఏం చెప్తారు? చాలా ఉంటాయి అన్న. అంటే ఇందులో అంటే ఓన్లీ యూత్ కాంగ్రెస్ అనే కాదన్న. ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మండల్లో ఒక లీడర్ని అనుకోండి, సీనియర్ లీడర్ని. అక్కడ ఒక జూనియర్ లీడర్ ఎదుగుతానంటే వాడికి భయం అవుతుంది, ఎందుకంటే నా సీట్కి ఎక్కడ ఎసరు వస్తుంది అని. అది యూత్ కాంగ్రెస్ అని అనకండి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలో ఒక లీడర్ ఉన్నాడు అనుకో, సీనియర్ లీడర్. అక్కడ ఒక యూత్ ఎదిగిండు అనుకో, వాడు భయపడడా? వాడు కూడా అంటే మీరు యూత్ కాంగ్రెస్ మా మధ్యలో అట్లా మాట్లాడకండి. ఏజ్ గ్రూప్ ఇప్పుడు సీనియర్ వాడికి జూనియర్ వాడు ఎదిగితే ఆటోమేటిక్గా అది బాధ ఉండనే ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మనం ఎదిగటం ఆపలేం కదా, మన రాత మన చేతిలో ఉండదు, మనం ఎదగటం ఆపలేం. కాబట్టి ఏ నాయకుడు అయితే భయపడతాడో ఆ నాయకుడు ఇంక ఎదగాలని చూడాలి తప్ప నేను అదే ప్లేస్లో ఉండి ఇది కుర్చీ నేనే పట్టుకుంటా అంటే 100% ఏదో ఒక రోజు మన కుర్చీ ఎప్పుడు మన కింద ఉండదు. కేసీఆర్ అంత విర్రవేగింది, 10 సంవత్సరాల కుర్చీ పోయింది. ఏ లీడర్ అయినా చిన్న నుంచి పెద్ద ఏ లీడర్ అయినా మనకి కుర్చీ శాశ్వతం కాదు. కాబట్టి కొత్తోడు వస్తాడు, బట్ పెద్ద మనిషి అయిన తర్వాత కొంచెం మనసు పెద్దగా చేసుకోవాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. ఆపుదామంటే ఆగుతాడా? ఆగాడు కదా, మనం ఆపలేం కదా, మరి అంతే.